హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీలో మళ్ళీ ఇక్కడ ఎన్నికలు, తీవ్ర టెన్షన్లో ముఖ్యమంత్రి. పూర్తి వివరాలు అయితే వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈవీఎంలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన మంత్రి నారా లోకేష్ స్పందించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల విషయంలో ఇలాన్ మస్క్ ఈవీఎంల హ్యాకింగ్పై చేసిన పోస్టు నేపథ్యంలో పెద్ద దుమారం కొనసాగుతున్న విషయం తెలిసిందే. సో తాజాగా జగన్ కూడా ఈవీఎంల విషయంలో స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాలు ఎన్నికల్లో ఈవీఎంలకు బదులుగా పేపర్ బ్యాలెట్లో వాడుతున్నారని అయితే జగన్ పేర్కొన్నారు. మన దేశంలో కూడా అలాగే ఉపయోగించాలని వ్యాఖ్యలు చేశారు. తనకు న్యాయం జరగడమే కాదు, జరిగినట్టు కనిపించాలని, ప్రజాస్వామ్యం మనగలగడమే మాత్రమే కాదు, మనగలుగుతుందని నిస్సందేహంగా చాటాలని జగన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఇక జగన్ చేసిన ట్వీట్ పైన టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా జగన్ పైన ఘాటుగా స్పందించారు. 2019లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈవీఎంలు బాగా పనిచేస్తాయని జగన్ చెప్పారని, మరి ఇప్పుడేమైంది అంటూ ప్రశ్నించారు. మీరు గెలిస్తే ఈవీఎంలు బాగా పనిచేస్తున్నట్టు, ఓడితే ఈవీఎంలు సరిగ్గా పనిచేయనట్ట అంటూ టార్గెట్ చేసిన లోకేష్ ప్రజాస్వామ్యం అంటే జగన్కు అలర్జీ అని మండిపడ్డారు. సో అదేవిధంగా జగన్ ప్రజల హక్కులను పరిరక్షించడానికి అంకితమైన సంస్థలను, వ్యవస్థలను క్రమపద్ధతిలో నాశనం చేశారని, ఏళ్ల తరబడి ఏపీ ప్రజల్ని సమిష్టిగా నిర్మించిన వాటిని ఒక్క దెబ్బతో కొట్టి పారేశారని లోకేష్ పేర్కొన్నారు. జగన్ ప్రజల హక్కులను హరించారని మండిపడ్డాడు. తాడేపల్లి ప్యాలెస్లో పెట్టుకున్న ప్రభుత్వ ఫర్నిచర్ ఎప్పుడు వెనక్కి పంపుతారో చెప్పాలని ఈ సందర్భంగా దుమారం లేపారు. సో అంతేకాకుండా పేదల పేరు చెప్పి మీరు రుషికొండలో 560 కోట్లతో ప్యాలెస్ ఎలా నిర్మించుకున్నారో చెప్పాలని లోకేష్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పమని మిమ్మల్ని అడుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఎందుకు మిమ్మల్ని పూర్తిగా తిరస్కరించారో ఒకసారి ఆలోచించి దానికి అంగీకరించండి అంటూ మంత్రి లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేస్తూనే మాజీ సీఎం జగన్కు హితవు పలికారు.